అడుగుతారు, దేవా నాకు బలం దయచేయ్యా. నీవేనయ్యా బలం ఇచ్చే దేవుడివి, నీవే నన్ను అభిషేకించగలిగిన దేవుడివయ్యా. నీ ఆత్మశక్తి నాకు దయచేయ్యా. యథార్థంగా అడగండి, యథార్థంగా అడగండి. యథార్థమైన ప్రార్థనలకి దేవుడు జవాబిస్తాడండి. ఎందుకంటే నువ్వు ప్రేమించే దేవుడివయ్యా. అలాగే అందరూ లేచి నిలబడదామా? లేచి నిలబడి దేవుడికి జయధ్వనిని చెప్తూ ఆయన మహిమ పడతామా? దేవా, నా జీవితంలో జయమిచ్చే దేవుడు నీవేనయ్యా. నా జీవితంలో కార్యము చేయగలిగిన దేవుడు నీవేనయ్యా. ఎందుకంటే నా జీవితంలో ఏది ఏమైనా నిన్ను ఆరాధిస్తాను, ఏది ఏమైనా నిన్ను మహిమపరుస్తాను. అది మట్టనమనే, జీవనమనే, అది ఆశీర్వాదమనే, అది సమృద్ధమనే, లేకపోతే పోరాటమనే, బాధమనే, నష్టమవనే, కష్టమవనే, ఏది ఏమైనాను నిన్ను స్తుతిస్తానయ్యా. నీవు చాలు ప్రభా, నీవు చాలు ప్రభా. నిన్నే గణపరుస్తాను. నువ్వు నా జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు, నువ్వు ఆశ్చర్యకరుడు అయ్యా. నువ్వు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నువ్వు నిత్య నివాసివి, నువ్వు శక్తి కలిగిన రాజు అయ్యా. ఇవనయ్యా, నిన్నే మహిమపరుస్తున్నాను.